హాయ్ హలో దిస్ ఇస్ లక్ష్మీ శంకర్. ఈరోజు మనం బి ఆల్ఫాబెట్ తోటి వచ్చే వర్బ్స్ని నేర్చుకుందాం. బితో ఫస్ట్ వన్ ఈస్ బ్యాంగ్. బ్యాంగ్ అని అంటే మ్రోగించటం, బాజాలు మ్రోగించడం అని అంటాం కదండి, అది బ్యాంగ్. మోగించడం, కొట్టడం, బాదడం అనే అర్థాలను ఇస్తుంది. బ్యాంగ్, బ్యాంగ్డ్, బ్యాంగ్డ్, బ్యాంగింగ్, బ్యాంగ్స్. బానిష్. బానిష్ అంటే బహిష్కరించటం, వెళ్ళగొట్టడం. బానిష్డ్, బ్యాన్ అని అంటూ ఉంటాం కదా, బ్యాన్ చేసేసారు అని, అలా అన్నమాట. బానిష్, బానిష్డ్, బానిష్డ్, బానిషింగ్, బానిష్. అలాగే బ్యాష్, చిట్ల కొట్టడం. చిట్లు పోతూ ఉంటాయి కదా, బట్టలు చిట్లు పోతూ ఉంటాయి కదా, అలాగన్నమాట, చిట్ల కొట్టడం. బ్యాష్, బ్యాష్డ్, 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 బ్యాషింగ్, బ్యాషెస్. బ్యాట్ అంటే బ్యాటింగ్ చెయ్యటం. బ్యాట్, బ్యాటెడ్, బ్యాటెడ్, బ్యాటింగ్, బ్యాట్స్. బేర్, బేర్ అంటే భరించడం. బేర్, బేర్డ్, బేర్డ్, వేరింగ్, బేర్స్. అలాగే బీట్, బీట్ అంటే కొట్టటం. బీట్ని ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, బీట్ బెట్ అని చదవాల్సి ఉంటుంది. స్పెల్లింగ్ అయితే బిఈఏటి అనే ఉంటుంది, కానీ బెట్ అని చదవాలి. ప్రొనౌన్సియేషన్ మాత్రం బెట్ అని రావాలి. బీట్, బెట్, బీటెన్, బీటింగ్, బీట్స్ అని చెప్పాల్సి ఉంటుంది. సో అలాగే సేమ్ రూల్ మనకి రీడ్ కూడా వాడతాం. రీడ్, రెడ్, రెడ్, రీడింగ్, రీడ్స్ అని చెప్తాము. బట్ స్పెల్లింగ్ మాత్రం ఆర్ఈఏడి అని మాత్రమే ఉంటుంది. ఇది గమనించాల్సి ఉంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ బ్యూటిఫై, అంటే అందంగా అలంకరించటం. బ్యూటిఫై, బ్యూటిఫైడ్, బ్యూటిఫైడ్, బ్యూటిఫైయింగ్, బ్యూటిఫైస్. అలాగే బికమ్, బికమ్ అని అంటే అవ్వటం. సో ఒక స్థితిని పొందటాన్ని బికమ్ అంటాం. బికమ్, బికేమ్, బికమ్, బికమింగ్, బికమ్స్. బిఫాల్, బిఫాల్ అంటే జరగటం, ఏదైనా ఒక విషయం జరగడాన్ని బిఫాల్ అని చెప్తాము. బిఫాల్, బిఫెల్, బిఫాలెన్, బిఫాలింగ్, బిఫాల్స్ అని చెప్పడం జరుగుతుంది. అలాగే బెగ్, బెగ్ అంటే యాచించటం, అడుక్కోవటం లేదా ప్రార్థించటం. బెగ్, బెగ్డ్, బెగ్డ్, బెగ్గింగ్, బెగ్స్. బిగెన్, బిగెన్ అంటే ప్రారంభించడం, మొదలు పెట్టడం. బిగెన్కి బిగాన్, బిగన్, బిగనింగ్, బిగన్స్. ఇక్కడ బిగాన్, బిగన్ అనేది క్లారిటీ తెచ్చుకోవాల్సి ఉంటుంది. బిహేవ్, బిహేవ్ అంటే ప్రవర్తించడం లేదా నడుచుకోవటం. బిహేవ్, బిహేవ్డ్, బిహేవ్డ్, బిహేవింగ్, బిహేవ్స్. అలాగే బిహోల్డ్, బిహోల్డ్ అంటే తెలుసుకోవటం, తెలుసుకోవటం లేదా చూడటం అని కూడా వస్తుంది. బిహెల్డ్, బిహెల్డ్, బిహోల్డింగ్, బిహోల్డ్స్ అనేది వస్తుంటుంది. బిలీవ్, నమ్మడం లేదా విశ్వసించడం. బిలీవ్, బిలీవ్డ్, బిలీవ్డ్, బిలీవింగ్, బిలీవ్స్. బిలాంగ్, బిలాంగ్ అంటే చెంది ఉండడం, నాకు సంబంధించింది అని చెప్పడానికి బిలాంగ్ అనేది యూస్ చేస్తాం. బిలాంగ్, బిలాంగ్డ్, బిలాంగ్డ్, బిలాంగింగ్, బిలాంగ్స్. బెండ్ అంటే వంచటం. బెండ్, బెంట్, బెంట్, బెండింగ్, బెండ్స్. బెరేవ్, బెరేవ్ కోల్పోవటం లేదా నష్టపరచడం. అక్కడ బెరెఫ్ట్, బెరెఫ్ట్, బెరేవింగ్, బెరేవ్స్ అని యూస్ చేస్తాం. బిసీచ్ అంటే బతిమలాడుకోవటం, అర్థించటం అన్నప్పుడు బిసీచ్ యూస్ చేస్తాం. బిసీచ్, బిసౌట్, బిసౌట్, బిసీచింగ్, బిసీచ్. అలాగే బిసీచ్కి బిసీచ్డ్ అని కూడా వాడచ్చు. బిసీచ్, బిసీచ్డ్, బిసీచ్డ్, బిసీచింగ్, బిసీచ్ అని కూడా వాడచ్చు. అలాగే బెట్, పందెం వేయటం. బెట్, 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 బెట్టింగ్, బెట్స్. బెట్రే, ద్రోహం చేయటం లేదా మోసం చేయటం, బెట్రే చేయటం. బెట్రే, బెట్రేడ్, బెట్రేడ్, బెట్రేయింగ్, బెట్రేస్.
బిడ్, బిడ్ అంటే వేలం పాడటం. వేలం, వేలం పాటలో వేలం పాడుకోవడాన్ని బిడ్ అంటామండి. బిడ్ 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 బిడింగ్ బిడ్స్. అలాగే బైండ్, బైండ్ అంటే బైండింగ్ చేస్తాము అని అంటాం కదండి, బుక్స్ని అలా బైండ్ అన్నమాట. బైండ్ అంటే కట్టుబడి ఉండటం, అంటే కట్టేసి ఉంచడాన్ని బైండ్ అంటాం. బైండ్, బౌండ్, బౌండ్, బైండింగ్, బైండ్స్ అని చెప్తాం. బైట్, కాటు వేయడం లేదా కొరకటం అని చెప్తూ ఉంటాము, బైట్. సో ఇక్కడ బైట్, బిట్, బిటెన్, బైటింగ్, బైట్స్. దోమ కాటుల్ని, కుక్క కాటుల్ని మనం బైట్ అని చెప్తాము. అలాగే బ్లీడ్, రక్తం కారడం. బ్లీడ్, బ్లడ్, బ్లడ్, బ్లీడింగ్, బ్లీడ్స్. బట్ బ్లడ్ స్పెల్లింగ్ BLOOD, బ్లడ్. బ్లడ్ వచ్చేసరికి మన అక్కడ నౌన్ ఉంది, ఇక్కడ బ్లడ్ అనేటప్పటికి ఇది వర్బ్గా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది, ఇది ఒక యాక్షన్గా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో అలాగే బ్లెస్, దీవించటం. బ్లెస్, బ్లెస్డ్, బ్లెస్డ్, బ్లెస్సింగ్, బ్లెస్సెస్. బ్లాసమ్ అంటే పువ్వులు వికసించడాన్ని బ్లోసమ్ అంటామండి. బ్లోసమ్డ్, బ్లోసమ్డ్, బ్లోసమింగ్, బ్లోసమ్స్. బ్లో, గాలి వీయడాన్ని బ్లో అని అంటామండి. బ్లో, బ్లూ, బ్లోన్, బ్లోయింగ్, బ్లోస్. సో హార్న్ని కొట్టడానికి కూడా బ్లో అనే యూస్ చేస్తాం. బెలూన్ ఊదటానికి కూడా మనం బ్లో అనే యూస్ చేస్తాం. బ్లో, బ్లూ, బ్లోన్, బ్లోయింగ్, బ్లోస్. బ్లర్, బ్లర్ అంటే అస్పష్టంగా ఉండడం, అంటే క్లియర్గా లేకపోవడం అన్నమాట. సో బ్లర్, బ్లర్డ్, బ్లర్డ్, బ్లరింగ్, బ్లర్స్. అదేవిధంగా బ్లష్, బ్లష్ అంటే సిగ్గుపడటం అండి. బ్లష్, బ్లష్డ్, బ్లష్డ్, బ్లషింగ్, బ్లషెస్. బోర్డ్, బోర్డ్ అంటే ఎక్కడం, అంటే ఫుడ్ బోర్డ్ ప్రయాణం అని అంటూ ఉంటారు కదండి. బోర్డ్ అని అంటే ఎక్కటం, లేదా బోర్డింగ్ అని అంటే వసతి అని కూడా చెప్తామండి. బోర్డింగ్ స్కూల్లో ఉన్నారు అని చెప్తూ ఉంటాం కదా. బోర్డ్, బోర్డ్ అంటే వసతి అని, కానీ బోర్డ్ అని అంటే ఎక్కడం అనే పనికి. సో బోర్డ్ అంటే మనం బస్ ఎక్కాము అని చెప్పడానికి మనం బోర్డ్ అనే దాన్ని యూస్ చేయడం జరుగుతుంది. బోర్డ్, బోర్డెడ్, బోర్డెడ్, బోర్డింగ్, బోర్డ్స్. తర్వాత బోస్ట్. బోస్ట్ అంటే లైక్ ప్రగల్భాలు పలకటం. ప్రగల్భాలు పలకడాన్ని బోస్ట్ అంటామండి. బోస్టెడ్, 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 బోస్టింగ్, బోస్ట్స్. బాయిల్, మరగబెట్టడం లేదా కాచడం. బాయిల్, బాయిల్డ్, బాయిల్డ్, బాయిలింగ్, బాయిల్స్. బౌ, విల్లు అండి. విల్లు అంటే నౌన్ అండి. అలాగే బౌ అంటే వంగడం. సో అంటే లైక్ చైనీస్, జపనీస్ వాళ్ళు విష్ చేసేటప్పుడు బౌ చేస్తారంటే కొంచెం వంగి వాళ్ళు నమస్కారం చేస్తారు. సో బౌ అని అంటే వంచడం, మన తల దించడం అన్నట్టుగా, మనం వాళ్ళకి నమస్కరిస్తున్నట్టుగా. బౌ, బౌడ్, బౌడ్, బౌయింగ్, బౌస్. అలాగే బ్రేక్, విరచటం. బ్రేక్, బ్రోక్, బ్రోకెన్, బ్రేకింగ్, బ్రేక్స్. బ్రీత్, బ్రీత్ అంటే ఊపిరి తీసుకోవటం. బ్రెత్, బ్రెత్, బ్రెత్తింగ్, బ్రెత్స్. అలాగే బ్రీడ్, బ్రీడ్ అంటే జాతి, జాతిని చెప్పేటప్పుడు బ్రీడ్, బ్రెడ్, బ్రెడ్, బ్రీడింగ్, బ్రీడ్స్ అని కూడా చెప్తామండి. బ్రింగ్, బ్రింగ్ అంటే తీసుకురావటం. బ్రింగ్, బ్రాట్, బ్రాట్, బ్రింగింగ్, బ్రింగ్స్. తీసుకురావటం. అలాగే బ్రాడ్కాస్ట్, బ్రాడ్కాస్ట్కి బ్రాడ్కాస్ట్, 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 బ్రాడ్కాస్టింగ్, బ్రాడ్కాస్ట్స్ అని చెప్తాం. అంటే ప్రసారం చేయడం బ్రాడ్కాస్ట్ అంటే గనక. బ్రష్, బ్రష్ చేయటం. బ్రష్, బ్రష్డ్, బ్రష్డ్, బ్రషింగ్, బ్రషెస్.
బిల్డ్ నిర్మించడం, బిల్డ్, బిల్ట్, బిల్ట్, బిల్డింగ్, బిల్డ్స్. బర్న్, బర్న్ అంటే కాలిపోవడం, కాలిన గాయాలు ఉంటాయి కదా, బర్న్. బర్న్, బర్న్ట్, బర్న్ట్, బర్నింగ్, బర్న్స్. అలాగే బర్స్ట్, బర్స్ట్ అంటే పేలటం. బర్స్ట్, 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 బర్స్టింగ్, బర్స్ట్. అదేవిధంగా బర్రీ అంటే, బర్రీ అంటే మట్టిలో కప్పివేయడం లేదా దాయడం, చనిపోయిన వాళ్ళని కప్పివేస్తాం కదండి, దాన్ని బరీ అంటాం. అందుకే బరియల్ గ్రౌండ్స్ అంటాం, బరియల్ గ్రౌండ్ అంటాం. క్రిస్టియన్స్ బరీ చేస్తారు. బరీ, బరీడ్, బరీడ్, బరీయింగ్, బరీస్. బై, బై అంటే కొనటం. బై, బాట్, బాట్, బయింగ్, బైస్. బ్రింగ్ అంటే తీసుకురావటం, బై అంటే కొనటం. బ్రింగ్ కి బ్రాట్ వస్తుందండి, బైకి బాట్ వస్తుంది, ఇది గమనించాలి. బజ్, బజ్ అంటే శబ్దం చేయటం. బజ్, బజ్డ్, బజ్డ్, బజింగ్, బజ్. బేక్, బేక్ అంటే మనం ఓవెన్ లో పెట్టి బిస్కెట్స్, బ్రెడ్ చేస్తూ ఉంటాం కదా, దాన్ని బేక్ అంటాం. బేక్, బేక్డ్, బేక్డ్, బేకింగ్, బేక్స్. బ్లేమ్, సో ఎవరినైనా సరే మనం వాళ్ళని వాళ్ళ తప్పుగా మనం వ్యవహరిస్తూ ఉంటాం, చెప్తూ ఉంటాం, దాన్ని బ్లేమ్ అంటాం. బ్లేమ్, బ్లేమ్, బ్లేమ్డ్, బ్లేమ్డ్, బ్లేమింగ్, బ్లేమ్స్. బ్లాక్, సో అడ్డగించడం, బ్లాక్ అంటే. బ్లాక్, బ్లాక్డ్, బ్లాక్డ్, బ్లాకింగ్, బ్లాక్స్. బారో, బారో అంటే అప్పు చేయటం. బారో, బారోడ్, బారోడ్, బారోయింగ్, బారోస్. బౌన్స్, బౌన్స్ అంటే ఎగిరి మళ్ళీ పైకి లేవటం, అంటే కిందకి దిగి మళ్ళీ పైకి లేవడాన్ని బౌన్స్ అంటాం. బాల్ బౌన్స్ అయ్యింది అని అంటూ ఉంటాం. బౌన్స్, బౌన్స్, బౌన్స్డ్, బౌన్స్డ్, బౌన్సీ, బౌన్స్. బి అనే లెటర్తో ఉపయోగపడే వర్బ్ ఫామ్స్ని మనం ఈరోజు నేర్చుకున్నాం. మరికొన్ని వర్బ్ ఫామ్స్ని నేర్చుకోవటానికి సిద్ధంగా ఉన్నారు అనుకుంటున్నాను. ఈ వర్బ్ ఫామ్స్ని ఇంకా క్లియర్గా మీరు నేర్చుకోవాలి అని, ఈ వర్బ్ ఫామ్స్ వల్ల మాత్రమే మనం అనుకున్న లక్ష్యాన్ని రీచ్ అవ్వగలం. తర్వాత లెటర్ సితో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, హ్యాపీ లెర్నింగ్.